Welcome to Sai Master Academy. We finished coordinate geometry for maths 1B from first year. Locus transformation, straight lines, pair of lines, DCS, 3D and plane. Limits and continuity also we finished except coordinate geometry. Now we are going to start differentiation, which is very important, most important for your first year and second year and also BTech first year. Calculus lo idi part 1 differentiation. క్యాలిక్యులస్ లో పార్ట్ 2 ఇంటిగ్రేషన్ సెకండ్ ఇయర్ లో వస్తుంది. మీకు రెండు కలిపి సెకండ్ ఇయర్ లోనే లాస్ట్ లో ఒక టాపిక్ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ద కంటిన్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విల్ బి ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ 1 పేపర్ మ్యాథ్స్. అండ్ చాలా మందికి చాలా టఫ్ గా ఫీల్ అయ్యేది బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఆ పేపరే. వీఆర్ టేకింగ్ నౌ ట్యూషన్స్ ఫ్రమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ ఎస్పెషల్లీ. సో ఈ పేపర్ చాలా మంది ఫెయిల్ అవుతుంటారు, బట్ వెరీ ఈజీ డిఫరెన్షియేషన్. అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్, డిఫరెన్షియేషన్ రాకపోతే ఇంటిగ్రేషన్ రాదు. మీరు చూస్తున్నారు కదా వాళ్ళకి ఎట్లుందో పరిస్థితి. సో దట్స్ వై డిఫరెన్షియేషన్ మంచిగా నేర్చుకోవాలి. ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. నిజంగా చెప్పాలంటే చాలా ఈజీ డిఫరెన్షియేషనే. కోఆర్డినేట్ జామెట్రీ లాగా పెద్దగా ఉండవు క్వశ్చన్స్. అర్థం చేసుకోవడం, డయాగ్రామ్ డ్రా చేయడం ఏమీ ఉండదు. ఫార్ములాస్ రావాలి, కొంచెం కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, చాలు చేసేయచ్చు. మెయిన్గా ఇక్కడ ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏ భాష అయినా రావాలంటే మనకు రాయడం ఆల్ఫాబెట్స్ రావాలి, అప్పుడు రాయడం వస్తుంది, చదవడం వస్తుంది. సేమ్ ఇక్కడ డిఫరెన్షియేషన్ అనే లాంగ్వేజ్ మనం రావాలి అంటే డిఫరెన్షియేషన్కి సంబంధించిన ఆల్ఫాబెట్సే ఫార్ములాస్. ఇఫ్ యూ నో ఫార్ములాస్ యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్స్. కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి. సి లెట్ ఐబి అండ్ ఇంటర్వెల్, ఇది డిఫరెన్షియేషన్, లిమిట్స్, ఇదంతా ఫంక్షన్స్ రిలేటెడే. లెట్ ఐబి అండ్ ఇంటర్వెల్ ఇన్ ఆర్ రియల్ నెంబర్స్ లో ఒక ఇంటర్వెల్ తీసుకున్నాం, ఏదో ఒక నెంబర్ 2 to 4 5 to 6 -2 నెగిటివ్ -2 పాజిటివ్, ఏదో ఒక సంథింగ్ ఇంటర్వెల్. ఆ ఫంక్షన్ ఎలా ఉంది? ఎఫ్ ఫ్రమ్ ఐ టు ఆర్. ఐ అంటే డొమైన్, ఆర్ అంటే రేంజ్, మీకు తెలుసు ఆల్రెడీ. అంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా రియల్ నెంబర్ వచ్చేలాగా ఐ అనే ఒక ఇంటర్వెల్ ని ఆర్ లో తీసుకున్నాం అంటున్నాడు వాడు. అందులో ఒక వాల్యూ తీసుకున్నాడు, ఏ బిలాంగ్స్ టు ఐ. ఇంటర్వెల్ లో నుంచి ఒక వాల్యూ తీసుకున్నాడు. ఆ ఇంటర్వెల్ మొత్తం రియల్ నెంబర్స్. ఏ ఐలో ఉంది, ఐ ఆర్ లో ఉంది. క్లియర్ కదా? లెట్ mod h not equal to 0 be a sufficiently small such that a plus h belongs to I. సో ఇంకొక వాల్యూ తీసుకుంటున్నాడు. సపోజ్ ఏ అనేది 10 అనుకోండి, ఏదో ఒక నెంబర్. హెచ్ అనేది 0.1 తీసుకుంటున్నాడు. దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ రియల్ నెంబర్స్ ఫ్రమ్ ద ఇంటర్వెల్ ఓన్లీ. మళ్ళీ ఎలా ఉండాలి అంటే ఆ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది 1 to 100 తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం? ఏ అనేది 51 తీసుకున్నాం. ఇస్ ఏ ఇన్ ఐ అండ్ ఐ ఇన్ రియల్ నెంబర్స్? పర్ఫెక్ట్. హెచ్ అనేది ఒక చిన్న నెంబర్, స్మాలెస్ట్ సఫిషియంట్ నెంబర్ అంటున్నాడు. నేనేం చేస్తున్నా, ఇది 51 కాకుండా 81 తీసుకుందాం. ఓకే, నేను హెచ్ ఏం తీసుకుంటున్నా అంటే 22 తీసుకుంటున్నా. యాడ్ చేయండి. 80 90 100 103 ఉందా ఐలో? అలా ఉండొద్దంట. హెచ్ షుడ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏదో ఒక నెంబర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఈజ్ సఫిషియెంట్లీ. అందుకే ఆ వర్డ్. అంటే మనకు ఆ హెచ్ని ఏకి యాడ్ చేస్తే ఎందులో ఉండాలి? ఐలో ఉండేలాగా ఒక హెచ్ తీసుకోండి అంటున్నాడు. అంత కామన్ సెన్స్, అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఓకేనా? అలా మనము ఏ ప్లస్ హెచ్ అనే ఒక నెంబర్ని తీసుకున్నాం. ఏ ఎక్కడి నుంచి వచ్చింది, హెచ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆల్రెడీ చెప్పా, ఐ ఎక్కడి నుంచి వచ్చిందో ఆల్రెడీ ఇక్కడ రాసా. ఇఫ్ అవి తీసుకున్నాక, ఇఫ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఎగ్జిస్ట్. అలా మనం తీసుకున్న వాల్యూస్తో ఒక లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయితే, అది మీకు నేను డయాగ్రామ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి, ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అనేది. ఇక్కడ హెచ్ టెన్స్ ఏమన్నాడు? హెచ్ రీచెస్ టు 0 అయ్యేలాగా ఈ ఒక లిమిట్ ఎగ్జిస్ట్ అయితే, then this f is said to be what? Differentiable at a. And the limit, the limit is called derivative at a of the same function. దాన్నే ఇంకేమనొచ్చు అంటే డిఫరెన్షియల్
కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ అంటాం. దీన్నే డెరివేటివ్ అంటాం, దీన్నే డిఫరెన్షియబుల్ అంటాం, దీన్నే డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ అంటాం. ఇది ఏంటి? ఇది ఒక వాల్యూవే కదా. ఓకేనా? సో ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ఇంకేమంటున్నాడు? ద డెరివేటివ్, అదే డెరివేటివ్ అనుకున్నాం కదా మనం. ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ ఈజ్ డినోటెడ్ బై ఎనీ వన్ ఆఫ్ ద ఫార్మ్స్. we have your forms f dash of a అనొచ్చు, ఎందుకంటే ఏ దగ్గర 2 దగ్గర అయితే f dash of 2, 3 దగ్గర అయితే f dash of 3, లాంబ్డా దగ్గర అయితే f dash of లాంబ్డా. ఫంక్షన్ f, దాని డెరివేషన్ f డాష్, ఏ వాల్యూ దగ్గర డెరివేషన్ చేస్తున్నావు? ఏ దగ్గర డెరివేషన్ చేస్తున్నావు. ఆర్ ఇంకేమనొచ్చు అంట, డి బై డిఎక్స్ ఆఫ్ వై ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఆర్ ఇంకేమనొచ్చు అంట, వై డాష్ ఆఫ్ ఏ. వై అంటే ఏంటి? మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వై ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ నో, కోడోమైన్ ఫంక్షన్స్ లో నేర్చుకున్నాం. నౌ the definition of derivative అంటే ఇదే. ఇంకేమనొచ్చంట, the first principle of derivative. the first principle of, దానికి ఒక ఫార్ములా ఇదే. ఎక్స్ బదులు ఏ ఉంటుంది ఇక్కడ, అంతే. ఏ ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. ఎక్స్ బదులు ఏముంది? ఏ బదులు ఎక్స్ ఉంది, ఏ బదులు ఎక్స్ ఉంది, అంతే. అంటే ఇది ఎందుకు రాశాను సార్ అంటే ఇది జనరలైజేషన్ అనమాట. ఇది ఓన్లీ ఏకి, ఇది జనరల్ గా ఏ క్వశ్చన్ కైనా సాల్వ్ చేయాలి, ఏ ఫంక్షన్ కైనా. ఇది ఎఫ్ ఆఫ్ ఏకి మాత్రమే. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఫార్ములా ఇదే, డివై బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏకి ఇదే, వై డాష్ ఆఫ్ ఏ అన్న ఇదే. నేను ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటున్నా, ఎందుకు సార్ అంటే మనకు ఫంక్షన్స్ అన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఉంటాయి కదా, అందుకని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ద ఫంక్షన్ డెరివేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇక్కడ వరకు మీకు డెఫినేషన్ ఇది. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా డిఫరెన్షియేషన్ అన్నా డెరివేటివ్ అన్నా, డిఫరెన్షియేషన్ కి డెరివేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ఏ ఫంక్షన్ వీఆర్ ఫైండింగ్ డెరివేటివ్, దిస్ ఇస్ ద డెరివేటివ్. For which function? f of x. At which value? a. We are finding derivative. ఒక ఫంక్షన్ కి ఒక వాల్యూ దగ్గర డెరివేటివ్ చేసి, ఒక వాల్యూ దగ్గర ఇలా లిమిట్ కనుక్కుంటే దాన్ని డెరివేటివ్ అంటారు. చాప్టర్ పేరేంటి? డిఫరెన్షియేషన్. డిఫరెన్స్ ఏంటి అంటే, ఇదే ఫంక్షన్ కి ఏ దగ్గర కాక బి దగ్గర కనుక్కోవచ్చు, సి దగ్గర కనుక్కోవచ్చు, డి దగ్గర కనుక్కోవచ్చు. అంటే సాటిస్ఫై అయ్యే ప్రతి వాల్యూ దగ్గర ఈ ఇంటర్వెల్ మొత్తంలో కనుక్కోవచ్చు. ఆ ఇంటర్వెల్ ఏం తీసుకున్నాం అనేది సెకండ్. అది ఇందాక మనం 100 తీసుకున్నాం అంటే 1, 2, 3, 4, 1.1, 1.2 ఇలా అన్ని వాల్యూస్ దగ్గర డెరివేటివ్ కనుక్కోవచ్చు. సో ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ డెరివేటివ్స్ అంటే ఇట్లా అన్ని వాల్యూస్ దగ్గర కనుక్కున్నా నీకు అదే వస్తుంది ఆన్సర్, డెరివేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ డెరివేటివ్స్ ఫర్ ఎ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ వాట్? డిఫరెన్షియేషన్. ఏమంటారు దాన్ని? డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అంటే డెరివేటివ్స్ అన్ని కలిపితే డిఫరెన్షియేషన్ అనమాట. So first principle is nothing but only derivative. The process of finding derivatives is called differentiation. So first principle, అందుకే దీని డెఫినేషన్ ఇది అని చెప్తున్నాడు వాడు. ఇక్కడ ఏముంది? డెరివేటివ్ ఉంది, కానీ చాప్టర్ పేరేంటి? డిఫరెన్షియేషన్. సో ఒక్కొక్క ఫంక్షన్ కి డెరివేటివ్ కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మెన్షన్ చేసి ఇది ఖచ్చితంగా వాడాలి. అన్ని క్వశ్చన్స్ కి ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేయమని అడగడు. ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది ఏంటి అంటే బేసిక్ గా మనం అసలు డెరివేషన్ ఎలా చేస్తున్నాం, ఇది కూడా లిమిట్స్ కంటిన్యూటీ తెలిసినోడికే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మన ఫంక్షన్స్ కూడా తెలిసి ఉన్నది. ఓకే, సో ఇక్కడ డెరివేషన్ అన్న ఐ టోల్డ్ యూ వాట్ డెరివేషన్ వీఆర్ ఫైండింగ్ ఎట్ ఏ పర్టికులర్ వాల్యూ, డిఫరెన్షియేషన్ ఫర్ ఆల్ వాల్యూస్ కదా. సో మనము ఇక్కడ ఒక కర్వ్కి స్లోప్ కనుక్కోవడమే డెరివేటివ్. కర్వ్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇప్పుడు లైన్ అనుకోండి, మీరు ఈ లైన్ మీద ఏ పాయింట్ తీసుకొని స్లోప్ కనుక్కున్నా ఎంఏ వస్తుంది. అంటే 2 అయితే 2, 3 అయితే 3. కానీ కర్వ్ అలా కాదు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ దగ్గర స్లోప్ వేరు, 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 ఈ పాయింట్. ఎందుకంటే స్లోప్ మీనింగ్ ఏంటి? ఎక్స్ యాక్సిస్ తో ఇంక్లినేషన్ చేస్తే వచ్చేది స్లోప్, లేదా 2 పాయింట్స్ తీసుకొని y2 - y1 పెడితే వచ్చేది స్లోప్. కానీ కర్వ్ కి మీరు యాక్సిస్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ లో తీసుకుంటే ఎక్కడ చేస్తుంది? అండ్ కర్వ్ అనేది ఎప్పుడు స్ట్రైట్ గా ఉంటుందా? ఉండనప్పుడు ఎలా వస్తుంది కరెక్ట్ గా స్లోప్? రాదు. మరి ఎలా కనుక్కుంటాం కర్వ్ కి స్లోప్ అంటే? కర్వ్ కి స్లోప్ అసలు ఉండదు. మరి ఎట్లా సార్ స్లోప్ అంటే, కర్వ్ మీద ఏదైనా పాయింట్ తీసుకొని మీరు ఒక లైన్ టాంజెంట్ డ్రా చేస్తే అది మీకు ఎక్స్ యాక్సిస్ చేసే ఇంక్లినేషన్స్ తో కానీ కర్వ్ తో కానీ స్లోప్ కనుక్కోవచ్చు. ఆ స్లోప్ కూడా కర్వ్ స్లోప్ అన్నారు దాన్ని. దట్ ఈస్ నథింగ్ బట్ ద స్లోప్ ఆఫ్ ద కర్వ్ ఎట్ పాయింట్ అంటారు.
అంటే ఈ పాయింట్ దగ్గర ఇది టాంజెంట్ కాబట్టి స్లోప్ ఒకటి, ఈ పాయింట్ దగ్గర ఇది టాంజెంట్ కాబట్టి స్లోప్ మారిపోయింది, ఈ పాయింట్ దగ్గర ఇది టాంజెంట్ స్లోప్ మారిపోయింది. అంటే కర్వ్కి ఎప్పుడు కూడా ఒక్క స్లోప్ ఉండదు. ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని టాంజెంట్స్ ఉంటాయి కాబట్టి అన్ని టాంజెంట్స్ కి పాయింట్ దగ్గర రెస్పెక్టివ్ గా స్లోప్ ఉంటుంది. లైన్ కనుకోండి యూనిక్ స్లోప్, నువ్వు ఏ పాయింట్స్ అని తీసుకో అదే వస్తుంది నీకు. y2 - 1 x2 - x1 పెట్టావు అనుకో, ఈ రెండు తీసుకున్నా ఈ రెండు తీసుకున్నా ఈ రెండు, ఎందుకంటే లైన్ అనేది ఇలా ఉంటుంది కదా, ఒకటే యాంగిల్, నువ్వు ఎక్కడ తీసుకున్న ఇంగ్లీష్ మారుతుందా? మారదు. అందుకే యూనిక్ స్లోప్ ఉంటుంది. కరువుకు అలా ఉండదు. కరువుకు స్లోప్ కావాలంటే ఏం చేయాలి? పాయింట్ ఉండాలి కరువు మీద, పాయింట్ లేకుండా స్లోప్ రాదు. ఓకేనా? సో ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తాం కదా, ఆ టాంజెంట్ తో మనకు స్లోప్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక కరువు తీసుకున్న y = f of x, x యాక్సిస్ y యాక్సిస్, ఏ ఐఎమ్ టేకింగ్ ఏ వాల్యూ ఏ, వాడు ఏ దగ్గర అన్నాడు కాబట్టి ఏ తీసుకున్నాను. అండ్ హెచ్ ఎలా ఉండాలంటే ఒక చిన్న వాల్యూ ఉండాలంటే, హెచ్ ఈస్ ఎ స్మాలెస్ట్ వాల్యూ విచ్ ఇస్ ఇఫ్ యూ యాడ్ విత్ ఏ ఇట్ షుడ్ బి బిలాంగ్స్ టు అగైన్ ఐ అన్నాడు వాడు. కాబట్టి నేను హెచ్ అనేది మీకు డిస్టెన్స్ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఇంత దూరంలో తీసుకున్నాను. హెచ్ అనేది హెచ్ ఈజ్ ఏ స్మాల్ వాల్యూ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ ఏని హెచ్ని యాడ్ చేస్తే ఐలోనే ఉండేలాగా నేను హెచ్ తీసుకున్నా. ఇది ఏ, ఇది హెచ్ డిస్టెన్స్ కాబట్టి ఏ ప్లస్ హెచ్ అవుతుంది. ఇన్ దిస్ కర్వ్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఏ, ఇది ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ వస్తుంది ఎఫ్ ఆఫ్ ఏ, వై యాక్సిస్ మీద వస్తుంది కదా. అప్పుడు ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటి? ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ. ఎనీ డౌట్స్? జనరల్గా మనం ఏదైనా చేసేది ఇదే, డొమైన్ తీసుకెళ్ళి కరువులో సబ్స్టిట్యూట్ చేస్తే కోడొమైన్ వస్తుంది, ఈ రెండు కలిపితే పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లస్ హెచ్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటి? ఏ ప్లస్ హెచ్ కామా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. ఎనీ డౌట్? ఏమైనా డౌట్ ఉందా? ఈజ్ దిస్ టాంజెంట్ ఆర్ సీకెంట్? సీకెంట్. టాంజెంట్ అంటే ఒక పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి, కానీ ఇది ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది? 2 పాయింట్స్ దగ్గర కట్ అయిందంటే దట్ ఈస్ నాట్ టాంజెంట్, సీకెంట్. సీకెంట్ అంటే మళ్ళీ స్లోప్ లేదు. స్లోప్ కావాలంటే మళ్ళీ ఏం కావాలి? టాంజెంట్ కావాలి. సో లిజన్ కేర్ఫుల్లీ. సో 3Dలో అయితే చాలా బాగుంటుంది ఎక్స్ప్లెనేషన్, సూపర్ ఉంటుంది అన్న. సో ఇప్పుడు ఇది సీకెంట్ కదా నాన్న, ఈ సీకెంట్ టచ్ చేస్తే మళ్ళీ ఎంత డ్రా అవుతుందని టచ్ చేయట్లేదు నేను. ఈ సీకెంట్ ఇప్పుడు ఇది కరువు కదా, ఇది కదా సీకెంట్, ఇది కదా సీకెంట్. ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది ఇలా అయిందనుకోండి, ఇప్పుడు దీన్ని ఏమంటాం? టాంజెంట్. ఇది ఇలా కావాలి అంటే, ఇది ఇలా కావాలి అంటే ఈ డిస్టెన్స్ అనేది ఉండొద్దు, అంటే ఈ పాయింట్ కూడా ఇక్కడికి వచ్చేయాలి. అంటే ఈ హెచ్ ఏమైపోవాలి? 0 అయిపోవాలి. అదే ఇది లిమిట్ హెచ్ టెన్స్ టు 0. లిమిట్ హెచ్ టెన్స్ టు 0. హెచ్ ఎప్పుడైతే 0 దగ్గరికి వచ్చేస్తుందో, అంటే హెచ్ వాల్యూ 0 ఎప్పుడైతుందో అప్పుడు ఈ ఏ ప్లస్ హెచ్ ఉండదు, ఓన్లీ ఏముంటుంది? ఏ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ లైన్ అనేది డిఫరెంట్ కలర్ డ్రా చేద్దాం. ఈ సీకెంట్ అనేది ఇలా అయిపోతుంది నా, ఇదిగో ఇలా అవుతుంది. నౌ దిస్ ఈస్ కాల్డ్ వాట్? టాంజెంట్. టాంజెంట్కి స్లోప్ ఉంటుంది. సో ఇప్పుడు నేను దాన్ని ఫార్ములాలో ఎలా, మనకు జనరల్గా 2 పాయింట్స్ ఉంటే స్లోప్ ఎలా కనుక్కుంటాం? y2 - y1 / x2 - x1. ఇప్పుడు ఈ లైన్కి స్లోప్ ఏమవుతుంది అంటే, దిస్ ఎల్లో కలర్, నేను ఇది ఎరేజ్ చేయనా? మీకు అర్థమైంది ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఎల్లో కలర్లో ఒక లైన్ ఉందిగా, దాని మీద 2 పాయింట్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా పక్క, ఇదిగా ఉన్నాయి. ఒకటి ఏమనుకుందామంటే ఏ అనుకుందాం, ఒకటి ఏమనుకుందామంటే బి అనుకుందాం. సో ఏబి స్లోప్ కనుక్కుంటున్నాను నేను నాన్న. m is equal to ఫార్ములా y2 - 1 / x2 - x1 కదా, y2 - y1. సో y2 - y1 అంటే ఇక్కడ ఇది x1 y1, ఇది x2 y2 అనుకుందాం. y2 - y1 f of a plus h minus f of a by x2 - x1, a plus h minus a plus h minus a. సో మిగిలేదేంటి? f of a plus h minus f of a by h is the slope of the line. మనకు టాంజెంట్ లైన్ స్లోప్ కావాలి. టాంజెంట్ స్లోప్ కావాలంటే హెచ్ ఏమేమి కావాలి? 0 కావాలి. కాబట్టి టాంజెంట్ స్లోప్, సారీ సెయింగ్ రాంగ్, టాంజెంట్ కర్వ్ స్లోప్ ఎట్ దట్ పాయింట్ కావాలంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 దిస్ వన్, అంటే m అని రాయకూడదు, ఇది మొత్తం రాసిస్తున్నా నేను. f of a plus h minus f of a by h
ఇదే కదా మనకున్న చూడండి అక్కడ ఫామ్. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది ఏది కూడా నువ్వు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఉండదు. నీకు అసలు ఎక్కడ నువ్వు ఇది చేయవు. సో ఎవరైనా డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అంటే dy/dx ఆఫ్ sin x ఇది cos x ఇది tan x ఇది. అసలు డిఫరెన్షియేషన్ ఎలా ఉంది? అసలు డిఫరెన్షియేషన్ అంటే స్లోప్ అని కూడా అందరికి తెలియదు. డిఫరెన్షియేషన్ అంటే వీఆర్ ఫైండింగ్ ద స్లోప్ ఆఫ్ ద కర్వ్ ఎట్ పర్టికులర్ పాయింట్ బై డెరివేషన్. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ ax plus by plus c is equal to 0 కదా? ఇదే -a/b డెరివేషన్ చేసినా వస్తుంది. మీకు చూపిస్తాను ఫర్దర్గా. ఓకే, సో స్లోప్ కనుక్కోవడము నథింగ్ బట్ డెరివేషన్ ఒక్కటే. ఓకేనా? సో డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సీకెంట్ టాంజెంట్ అయితే మనకు అప్పుడు స్లోప్ వస్తుంది. సీకెంట్ టాంజెంట్ కావాలంటే ఏదైతే హెచ్ అనే వాల్యూ ఉందో అదేం కావాలంటే 0 కావాలి. సో హెచ్ 0 అయితేనే ఇది టాంజెంట్ అవుతుంది, అప్పుడు స్లోప్ వస్తుంది. హెచ్ 0 అవ్వడమే నథింగ్ బట్ h tends to 0. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ x equal to a. ఎట్ x equal to ఏ వాల్యూ దగ్గర ద జనరలైజేషన్ ఎట్ x దగ్గర ఇది ఫార్ములా. దిస్ ఈస్ కాల్డ్ వాట్? ఫస్ట్ ప్రిన్సిపల్. ద డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్ లేదా ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా చెప్పనగానే f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h అని చెప్పాలి. ఎగ్జామ్ లో ఇది రాస్తే ఒక మార్క్. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి హౌ వి విల్ ఫైండ్ ద డెరివేషన్ చేద్దాం. ఒకసారి చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ చదవండి. ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ బై యూజింగ్ వాట్? ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ అని మెన్షన్ చేయకపోతే ఒకటే స్టెప్ లో ఆన్సర్ వస్తుంది. దీని ఆన్సర్ ఏంటంటే 1/2√x అంతే. అంటే ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. √x కి డెరివేషన్ ఫార్ములా, a/x కి ఫార్ములా, e/x ఫార్ములా, log x కి ఫార్ములా, sin x, cos x ఆల్ ట్రిగ్నోమెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, హైపర్బోలిక్, ఇన్వర్స్ హైపర్బోలిక్, ఆల్జీబ్రా, లాగరిథం, ఎక్స్పోనెన్షియల్, multiplication of 2 functions, 3 functions, 4 functions, division of 2 functions, addition of 2 functions, more functions, subtraction of 2 or more functions. ఇవన్నిటికి ఫార్ములాస్ ఉంటాయి. వాటిని అసలు ఎలా ప్రూవ్ చేశారనేదే ఫస్ట్ ప్రిన్సిపల్. ఇప్పుడు √x కి మనకు జనరల్ గా ఏంట్రా వర్ధన్ √x డెరివేషన్ చూసా ఎట్లా చెప్తున్నవాడు? డెరివేషన్ ఫార్ములాస్ అని ఫటాఫట చెప్పేస్తారు. కానీ దాని ప్రూఫ్లు ఏంటి? బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రూఫ్ వస్తుంది. అది కూడా వాళ్ళు చేశారు ఆల్రెడీ. ఇప్పుడు అది ఎలా కనుక్కుంటున్నాము మనం? డెరివేషన్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటున్నాం. f(x) ఎంత ఇచ్చాడు? సో వాట్ ఈజ్ f dash of x అడుగుతున్నాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. Is there f of x? Yes. What about f of x plus h? We can f of x plus h will become √x plus h. అరే ఏది ఉంటుంది రాయడమే. f of పవన్ √పవన్, దట్స్ ఇట్. x ని రీప్లేస్ చేస్తున్నాం. సో ఫస్ట్ f of x ఇస్తాడు, f of x plus h కనుక్కుంటాము, తర్వాత f dash of x కనుక్కుంటాము. ఇక్కడికి ఒక మార్క్ వచ్చేసింది మీకు. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. లిమిట్, ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ ఇఫ్ యూ నాట్ రైట్ లిమిట్ నో యూస్. దీన్నే సాల్వ్ చేసుకుంటూ పోతే 0 మార్క్సే, ఒక్క మార్కు కూడా రాదు. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? కావాలంటే ఇక్కడ రాయండి. బై ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. వాట్ ఈస్ f of x plus h? √x plus h minus √x by h. ఇప్పుడు ఇదంతా మర్చిపోండి. ఇది ఒక క్వశ్చన్ ఇచ్చిన నేను. √x plus 2 minus √x by 2 అని ఇచ్చిన. రేషనలైజేషన్ చేయాలి. ఎలా చేయాలి అంటే మళ్ళీ లిమిట్సే. సో ఇంటూ √x plus h minus plus √x by √x plus h plus √x. Numerator will be in the form of a plus b into a minus b. Limit h tends to 0 a square x plus h రూట్ క్యాన్సల్ మైనస్ b square x. ఎందుకంటే చాలాసార్లు లిమిట్ చేస్తున్నాం, ఇంకా మళ్ళీ అవసరం లేదు. డినామినేటర్ h ఇంటూ √x plus h plus √x x h cancel, which is limit h tends to 0 1 by √x plus h plus √x h tends to 0 సబ్స్టిట్యూట్ చేయండి. √x plus 0 plus √x which is equal to 1 by √x plus √x which is equal to 1 by 2 √x.
This is a formula. D by dx of root x is equal to 1 by 2 root x. ఇది ఒక ఫార్ములా, అందుకే విత్ డిఫరెంట్ కలర్ రాసి పెడుతున్నా మీకు. ఫర్దర్ గా మీరు ఈ ఫార్ములా నేర్చుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫర్ రూట్ ఎక్స్. వాట్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ రూట్ ఎక్స్? 1 by 2 root x. నేను అడగలే ఫస్ట్ ప్రిన్సిపల్ అని, మీరు డైరెక్ట్ చెప్పేసిరా, అయిపోయింది. ప్రూవ్ ద డెరివేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఇదంతా చేయాలి, చిన్నది ఫస్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 కదా ఇది. కాస్ ఎక్స్ ఇచ్చాడు రా. సెకండ్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు అంటే కాస్ ఎక్స్ ఇచ్చాడు. వెంటనే మనం ఏం రాసుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. దెన్ బై ఫస్ట్ ప్రిన్సిపల్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h, which is equal to limit h tends to 0. What is f of x plus h? Cos of x plus h minus what is f of x? Cos x by what? H. What is cos c minus cos d formula? Minus 2 sin c plus d by 2 sin c minus d by 2. మిమ్మల్ని కూడా సెటప్ చేయాల్సి వస్తుంది. ఇది నేను చెప్పిన ఫార్ములా, చెప్పండి అయితే నేను అడగానని చెప్పాను కదా మరి. సో విచ్ ఈస్ లిమిట్ h tends to 0 minus 2 sin c plus d by 2 x plus x by 2 and sin c minus d by 2 x plus h minus x by 2 by h. x plus x అంటే 2x, which is equal to limit h tends to 0 minus 2 sin of 2x plus h by 2 ఒకటి, లిమిట్ h tends to 0 sin of ఈ రెండు క్యాన్సల్ h by 2 ఒకటి. దీనికి h tends to 0 రాస్తే ప్రాబ్లం ఏం లేదు, బట్ దీనికి మాత్రమే 0, మళ్ళీ డినామినేటర్ 0 బై h, అందుకే దీనికి h వాడుతున్నా. ఎందుకు సార్ అంటే ఇది ఒక ఫార్ములా. ఏ ఫార్ములా? లిమిట్ x tends to 0 sin ax by x is equal to a అంటే ఎంత ఇక్కడ? 1 by 2 కోఎఫిషియంట్ ఆఫ్ x కదా. సో విచ్ ఈస్ ఈక్వల్ టు minus 2 లిమిట్ అప్లై చేస్తే sin of 2x plus 0 by 2 into దీని వాల్యూ ఎంత? 1 by 2. e2 క్యాన్సల్, మిగిలేదేంటి? మైనస్ sin x. సో d by dx of cos x is equal to అరే డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఏంటిరా? అలా చెప్పాలి ఫాస్ట్గా, మీరు కూడా అర్థమైందా? చేసి చెప్తారులే మీరు, ఇంకా వాళ్ళకంటే ఫాస్ట్గా చెప్పాలని ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ ఫర్ దెమ్ వ్యూ. క్వశ్చన్ నెంబర్ 3 ఫస్ట్ ప్రిన్సిపలే. యా, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ క్యూబ్ ఇచ్చాడు. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్? ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్. వాట్ ఈజ్ ఫస్ట్ ప్రిన్సిపల్? f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h, which is equal to limit h tends to 0 x plus h whole cube minus x cube by h, limit h tends to 0 a plus b whole cube a cube plus b cube plus 3a square b plus 3ab square minus x cube by h. ఏమైనా డౌట్ ఉందా? స్పీడ్ ఉందా? అర్థమవుతుంది కదా. నా x cube ఈ మూడిట్లో హెచ్ ఉంది, కామన్ తీయండి. లిమిట్ h tends to 0 h into h square plus 3x square plus 3x h by what? h లిమిట్ రాయండి. 0 plus 3x square plus 0, ఆన్సర్ ఎంత? 3x square. అరే x cube డెరివేషన్ ఏంటి? x cube డెరివేషన్ 3x square. Just this is example for you, okay? I will make you అంతకంటే పర్ఫెక్ట్ గా, డోంట్ వరీ. This is x cube, nana, and I will write one more question which is
క్వశ్చన్ నెంబర్ ఎంత 4 4. కెన్ యూ సాల్వ్ దిస్ f of x is equal to x power 4 plus 4? చేయగలరా? సేమ్ ప్రాసెస్ కానీ x పవర్ 4 ఎలా అంటే x ప్లస్ h హోల్ పవర్ 4 వస్తుంది కదా, ఫస్ట్ స్క్వేర్ చేయాలి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్ వస్తుంది మళ్ళీ, అంటే అప్పుడు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ చేయాలి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ c స్క్వేర్ చేయండి, వస్తుంది. మీకు ఫార్ములా రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 5. f of x is equal to ఇంకేమున్నాయి ఆల్జిబ్రాలో అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ ఈస్ f డాష్ ఆఫ్ x, సారీ వాట్ ఈస్ f of x ప్లస్ h? f of x plus h is equal to a into x plus h whole square plus b into x plus h plus c which is equal to, దీన్ని ఇక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఫార్ములాలోనైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, బై ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. బై ఫస్ట్ ప్రిన్సిపల్ f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. సబ్స్టిట్యూట్ చేయండి, లిమిట్ h tends to 0 f of x plus h అంటే ఇదేగా, రాయండి. a into x plus h whole square plus b into x plus h plus c by what h మైనస్ f of x ఉంది కదా, f of x అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం నాన్న. లిమిట్ h tends to 0 a into x plus h whole square x square h square plus 2xh plus bx plus bh plus c minus ax square minus bx minus c by h. bx c రెండు ఏమైపోయినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు మల్టిప్లై చేయండి. లిమిట్ h tends to 0 ax square plus ah square plus 2axh and plus bh minus ax square by what h. మళ్ళీ ax square క్యాన్సిల్. ఇప్పుడు అన్నిట్లో h ఉంది, కామన్ తీయండి. ఇలాంటి అన్ని ఇదే మోడల్లో ఉంటాయి. లిమిట్ h tends to 0 టేకింగ్ h కామన్, దిస్ ఈజ్ వాట్ ah స్క్వేర్ ప్లస్ 2 ah, ఓకే h కామన్ వచ్చింది కదా, ah ప్లస్ 2ax ప్లస్ b బై వాట్ h. ఈ h సో h టైమ్స్ టు 0 రాస్తే ఇది 0 అండ్ ఇది 0, మిగిలేది సారీ ఇది b కదా, సో మిగిలేది ఏంటి 0 ప్లస్ 2ax ప్లస్ b. ఆన్సర్. ఇవి ఫార్ములాస్ కావు, ఇవి ఏంటంటే క్వశ్చన్స్, అందుకని నేను ఫార్ములా లాగా మళ్ళీ వేరే కలర్తో రాయట్లే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అయిపోయిందా. క్వశ్చన్ నెంబర్ మీరు చేయగలిగేటి ఇంకేమైనా ఉన్నాయా అంటే నాకు చెప్పాల్సిందే నేను. క్వశ్చన్ నెంబర్ 6 రాస్తున్నాను చూడండి ఇక్కడ. వీ కెన్ చేయొచ్చు. f of x ఏమి ఇచ్చాడంటే రూట్ ఓవర్ x ప్లస్ 1 ఇచ్చాడు. దెన్ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ f of x ప్లస్ h? రూట్ ఓవర్ x ప్లస్ h ప్లస్ 1 నా? ఆల్ ఆఫ్ యూ ప్లీజ్, కరెక్టేనా? ఎస్. నౌ బై ఫస్ట్ ప్రిన్సిపల్ f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h which is equal to limit h tends to 0 f of x plus h root over x plus h plus 1 minus root over x plus 1 by h. వెంటనే ఏం చేయాలి, రేషనలైజ్ చేయాలి. రూట్ ఓవర్ x plus h plus 1 minus root over x plus 1 by root over x plus h plus 1 plus minus అంటే ప్లస్ కదా, root over x plus 1. ఎనీ డౌట్? సో న్యూమరేటర్ లిమిట్ h tends to 0 a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి x ప్లస్ h ప్లస్ 1 మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ x మైనస్ 1 ఏనా, అది మైనస్ తో మల్టిప్లై చేయాలి. బై డినామినేటర్ వాట్ h ఇంటూ రూట్ ఓవర్ x ప్లస్ h ప్లస్ 1 ప్లస్ రూట్ ఓవర్ x ప్లస్ 1. ఎనీ డౌట్? ఈ రెండు ఢమాల్, మిగిలేదేంటి h. ఈ h కూడా ఢమాల్. ఇప్పుడు h టెన్స్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 1 బై రూట్ ఓవర్ x ప్లస్ h అంటే 0 ప్లస్ 1 ప్లస్ రూట్ ఓవర్ x ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఓవర్ x ప్లస్ 1 ప్లస్ రూట్ ఓవర్ x ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 రూట్ x ప్లస్ 1. సో మీకు ఇందాక 1 బై రూట్ x ఫార్ములా చెప్పా. 1 బై రూట్ x డెరివేషన్ 1 బై 2 రూట్ x, 1 రూట్ x డెరివేషన్ ఎంత 1 బై 2 రూట్ x. x బదులు ఏముంది ఇక్కడ కాబట్టి 2 రూట్ x ప్లస్ 1. ఒకవేళ x ప్లస్ 2 ఉంటే 2 రూట్ x ప్లస్ 2, ఒకవేళ x ప్లస్ 3 ఉంటే 2 రూట్ x ప్లస్ 3, ఒకవేళ 2x ప్లస్ 1 ఉంటే మాత్రం అది రాదు, కొంచెం మారిపోతుంది. ఎందుకంటే x కోషెంట్ 1 ఉన్నంతసేపు సేమ్, పవర్ కోషెంట్ సేమ్ 1 ఉన్నంతసేపు మారదు.
కోషంట్లు పవర్లు మారినప్పుడే ఫార్ములాస్ మారుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఏంటంటే f of x is equal to sin 2x and f of x is equal to cos ax కానీ sin 2x కానీ రెండిట్లో ఒకటి నేను చెప్తా, ఏది చెప్పాలి చెప్పండి. cos ax చెప్పాలా, sin 2x చెప్పాలా? మీకు పేజీ నెంబర్ 222 ఎక్సర్సైజ్ లో సెకండ్ రోమ్ లో ఫస్ట్ బిట్ ఇవన్నీ. cos ax చెప్పాలా, sin 2x చెప్పాలా, ఏదో ఒకటి తొందరగా చెప్పండి, రెండు ఇంపార్టెంటే. ఫాస్ట్ గా sin 2x రైట్. f of x sin 2x కాబట్టి f of x plus h ఏంటి, sin 2 of x plus h will become sin 2x plus 2h. ఓకేనా, నో డౌట్ కదా. బై ఫస్ట్ ప్రిన్సిపల్ వాట్ ఇస్ ద ఫార్ములా, f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఎనీ డౌట్, సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ h tends to 0 f of x plus h ఏంటి, sin of 2x plus 2h minus f of x ఏంటి, sin 2x by what, h. ఫార్ములా sin c minus sin d. ఏంటి ఫార్ములా చెప్పాను మీకు నేను, 2 cos c plus d by 2 sin c minus d by 2. I told there ప్లస్ ఉంటే ఇది ముందుకు ఇది తర్వాత వస్తుంది. కాస్ కి మైనస్, సైన్ కి ప్లస్, ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటే కాస్ కి ప్లస్, సైన్ కి మైనస్. సో సబ్స్టిట్యూట్ 2 బయట రాసేసి లిమిట్ h tends to 0 cos c plus d by 2 దిస్ ప్లస్ దిస్ కదా, 2x plus 2x 4x plus 2h by 2 and sin c minus d by 2 2h 2x క్యాన్సల్, మిగిలేదండి 2h by 2 by what, h. డౌట్, నో డౌట్ కదా నాన్న, 2 క్యాన్సల్. ఎక్కడ మీకు డౌట్ ఉన్నా స్పీడ్ ఉన్నా చెప్పండి. ఓకే, సో రిమైనింగ్ 2 ఇంటూ లిమిట్ దీనికి అప్లై చేద్దాం. లిమిట్ h tends to 0 cos of 4x plus 2h by 2 లిమిట్ h tends to 0 sin h by h. sin h by h అంటే వెల్ నోన్ ఫార్ములా మీకు, ఎంత అది 1. నెక్స్ట్ ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే 2 ఇంటూ cos of 4x by 2, ఇది ఎందుకంటే ఇది 0 అయిపోతుంది, 2 1 జా 2 2 జా విచ్ ఇస్ ఈక్వల్ టు 2 cos 2x. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 8 వాట్ cos ax, హోంవర్క్ కదా, cos ax అంటే ఇది 9 అవుతుంది. f of x is equal to cos ax. I'm telling once again, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. cos ax కూడా అన్ని ఇంపార్టెంట్, ఇవి ఇంకా ముందు చెప్పిన చిన్న చిన్న అవి కాదు, కానీ ఇక్కడ నుంచి అన్ని ఇంపార్టెంట్. cos ax, tan 2x, cot x, secant 3x, x sin x, cos square x అన్ని ఇంపార్టెంట్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్, లిసన్. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 ఎంతంట, f of x ఏమి ఇచ్చాడు, tan 2x. వాట్ ఈస్ f of x plus h చెప్పండి, tan 2x plus 2h. what is f dash of x ra, limit h tends to 0 f of x plus h minus f of x by h. limit h tends to 0 f of x plus h tan 2x plus 2h minus f of x tan 2x by h. tan c minus tan d లేదు, sin cos ఉంటాయి ఫార్ములాస్. మరి tan ఉన్నప్పుడు ఎలా సార్ అంటే sin by cos రాసుకుందాం. లిమిట్ h tends to 0 sin of 2x plus 2h by cos of 2x plus 2h రాసుకోవచ్చా. సో tan 2x ని కూడా sin 2x by cos 2x రాసుకోవచ్చా. వాట్ అబౌట్ డినామినేటర్ h సార్, ఇక్కడ రాస్తున్నారా నేను, నో ప్రాబ్లం. నా ఎల్సిఎం చేయండి. లిమిట్ h tends to 0 1 by h into sin of 2x plus 2h into cos 2x minus cos 2x plus 2h into sin 2x by cos of 2x plus 2h into cos 2x. ఎనీ డౌట్. ఇప్పుడు న్యూమరేటర్ ఒక ఫార్ములా ఉంది, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి యాంగిల్ని, అప్పుడు ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా బి అవుతుంది, ఎందుకంటే సేమ్ కాబట్టి. సో సిన్స్ వీ హ్యావ్ sin a cos b minus
cos A sin B is equal to sin A cos B cos A cos sin cos రెండు ఉన్నప్పుడు sin వస్తుంది అంటారు, cos sin ఉన్నప్పుడు cos వస్తుంది. దిస్ ఈజ్ sin of A minus B is the formula. So which is limit h tends to 0 1 by h into sin of A minus B అంటే 2x plus 2h minus B అంటే 2x by same denominator 2x plus 2h into cos 2x. Any doubt? 2x 2x మిగిలిన ఎంత sin 2x. ఇప్పుడు లిమిట్ h టెన్స్ టు 0 sin 2x మిగిలిపోయింది, 2h మిగిలిపోయింది, ఈ hని ఇక్కడ అప్లై చేశా, 2 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ లిమిట్ h టెన్స్ టు 0 మిగిలిన దానికి 1 బై cos ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ cos 2x మళ్ళీ సపరేట్ గా రాసా, అర్థమైందా? సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 2 అవుతుంది బై ద ఫార్ములా sin ax బై x. ఓకే, ఇది h. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది 1 బై cos ఆఫ్ 2x ప్లస్ 0 అంటే 2x, పక్కన ఆల్రెడీ ఏముంది cos 2x ఉంది, దట్ ఈస్ 2 బై cos 2x అంటే cos స్క్వేర్ 2x అవుతుంది, cos స్క్వేర్ 2x పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే secant స్క్వేర్ 2x అవుతుంది. సో వాట్ ఈస్ tan 2x డెరివేషన్ 2 secant స్క్వేర్ 2x. ఓకేనా? నెక్స్ట్ tan 2x అయిపోయింది, ఏముంది తర్వాత cot x. క్వశ్చన్ నెంబర్ సో మేబీ ఇక్కడ పట్టొచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 f of x is equal to cot x. సేమ్ tan x ఎట్లా వేసినా cot x ఎట్నే cos by sin రాసుకోవాలి, ఇక్కడ ఎల్సిఎం చేయాలి, చేసి ఒక ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, చేద్దాం పడ్డం. వాట్ ఈస్ f of x plus h? cot of x plus h. ఫార్ములా f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h, which is limit h tends to 0 cot of x plus h minus cot x by h, which is limit h tends to 0. cot అంటే ఏంటి cos by sin కదా, 1 by h పక్కన రాయండి, cos of x plus h by sin of x plus h minus cos x by sin x. now LCM చేయండి, లిమిట్ h tends to 0 1 by h ఇంటూ ఇది వచ్చేస్తుంది కదా cos of x plus h sin x minus sin of x plus h cos x by what denominator సేమ్ కదా sin of x plus h ఇంటూ sin x. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా. న్యూమరేటర్ చూడండి, cos a sin b మైనస్ sin a cos b అంటే sin a cos b మైనస్ cos a sin b ఇలాగే ఉంది, కాకపోతే a అంటే ఇది తీసుకోండి, b అంటే ఇది తీసుకోండి, అప్పుడు a అంటే ఇది అవుతుంది, b అంటే ఇది అవుతుంది. sin a cos b మైనస్ cos a sin b అంటే ఫార్ములా ఏంటి sin ఆఫ్ a మైనస్ b. ఏంటి ఫార్ములా sin ఆఫ్ a మైనస్ b, విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 sin ఆఫ్ 1 బై h ఇంటూ sin ఆఫ్ a మైనస్ b. a అంటే x మైనస్ b అంటే x మైనస్ h, మైనస్ మల్టిప్లై చేస్తే బై డినామినేటర్ ఇది మారట్లేదుగా sin ఆఫ్ x ప్లస్ h ఇంటూ sin x. ఇప్పుడు ex ఇప్పుడు sin ఆఫ్ మైనస్ h బై h చేయొచ్చు మనకు. వాట్ ఈస్ లిమిట్ h టెన్స్ టు 0 sin x బై x అంటే ఎంత 1, అది మైనస్ h ఉంటే మైనస్ 1. సో విచ్ ఈస్ లిమిట్ h టెన్స్ టు 0 sin ఆఫ్ మైనస్ h బై h ఒకటి ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 1 బై sin ఆఫ్ x ప్లస్ h ఇంటూ sin x. ఇది మాత్రం క్లియర్లీ ఎంతరా మైనస్ 1 ఇంటూ దిస్ ఈజ్ 1 బై sin, ఇక్కడ 0 కాబట్టి x, మళ్ళీ ఏముంది sin x విచ్ ఈజ్ మైనస్ 1 బై sin స్క్వేర్ x విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ cosecant స్క్వేర్ x. సో దిస్ ఈజ్ ఏ ఫార్ములా నథింగ్ బట్ d by dx of cot x is equal to minus cosecant స్క్వేర్ x. గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా. ఓకే, మళ్ళీ నేను అన్ని ఫార్ములాస్ ఇస్తాను మీకు, టెన్షన్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ రా, f of x is equal to secant 3x, then what is f dash of x ra? Sorry, what is f of x plus h ra? f of x plus h is equal to secant 3x plus 3h. What is first principle?
లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h లిమిట్ h టెన్స్ టు 0 సీకెంట్ ఆఫ్ 3x ప్లస్ 3h మైనస్ సీకెంట్ 3x బై h. సో సీకెంట్ కూడా ఫార్ములా లేదు, 1 బై కాస్ రాసుకోవచ్చు, విచ్ ఈస్ లిమిట్ h టెన్స్ టు 0 1 బై h ఇంటూ 1 బై కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h కెన్ వి రైట్ మైనస్ 1 బై కాస్ 3x కెన్ వి రైట్. Now LCM చేయండి, లిమిట్ h టెన్స్ టు 0 1 బై h ఇంటూ కాస్ 3x మైనస్ కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h బై కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x. నౌ న్యూమరేటర్ ఫార్ములా కాస్ c మైనస్ కాస్ d, మళ్ళీ వచ్చిందా మైనస్ 2 సైన్ c ప్లస్ d బై 2 సైన్ c మైనస్ d బై 2 నిన్న నుంచి వస్తుంది మనకి, విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 1 బై h ఇంటూ మైనస్ 2 కాస్ c ప్లస్ d బై 2 3x ప్లస్ dx అంటే సైన్ సారీ మైనస్ 2 సైన్ 3x ప్లస్ 3x అంటే 6x కదా, 6x ప్లస్ 3h బై 2 ఒకటి అండ్ సైన్ c మైనస్ d బై 2 అంటే దిస్ మైనస్ దిస్ కదా, ఇదేంటి సీకెండ్ కదా, 3x మైనస్ 3x పోయింది బట్ ఇది మైనస్ 3x అవుతుంది, 3h అవుతుంది, మైనస్ చేస్తున్నాడు, మైనస్ చేసినప్పుడు ఇది పెద్దది కదా, 3x పోయింది, ఇది మైనస్ ఇది చేస్తే 3h పాజిటివ్ ఉంటుంది, ఇది నెగిటివ్ 3h బై వాట్ 2. డినామినేటర్ ఏంటంట కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ ఆఫ్ 3x మైనస్ 2 బయట రాసేయండి, లిమిట్ h టెన్స్ టు 0 ఇది రాస్తున్నావు ఫస్ట్, ఇగో సైన్ ఆఫ్ 6x ప్లస్ 3h బై 2 మళ్ళీ నెక్స్ట్ ఇది రాస్తున్నా లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 3 బై 2 సైన్ ఆఫ్ మైనస్ 3 బై 2 ఇంటూ హెచ్ బై ఈ హెచ్ని ఇక్కడ వాడుకుంటున్నాం ఎందుకంటే ఫార్ములా అవుతుంది మనకి. అండ్ ఇక డినామినేటర్లో ఇంకా ఉన్నది మనకు అయిపోలే, ఇగో డినామినేటర్లో ఈ పార్ట్ ఉంది ఇంకా, దీన్ని కూడా అప్లై చేయండి, లిమిట్ h టెన్స్ టు 0 కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x. ఓకేనా, అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ పార్ట్కి ఆన్సర్ ఎంత మైనస్ 3 బై 2, ఈ పార్ట్లో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మిగిలేది ఎంత 6x బై 2, ఈ పార్ట్లో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మిగిలేది ఎంత cos 3x cos square 3x. సో విచ్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ విల్ బి మైనస్ 2. ఫస్ట్ దీన్ని రాస్తున్నా, ఎంత మిగిలిపోతుంది సైన్ 6x బై 2 అంటే సైన్ 3x. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3 బై 2, ఫస్ట్ ఇది రాద్దాం తర్వాత మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ cos 3x cos 3x ఇంటూ cos 3x ఇంటూ మైనస్ 3 బై 2 మైనస్ మైనస్ క్యాన్సల్ 2 క్యాన్సల్ విచ్ ఈస్ ఈక్వల్ టు 3. ఇక్కడికి వచ్చేసింది సైన్ బై కాస్ అంటే tan 3x, 1 బై కాస్ అంటే సీకెంట్ 3x. సో వాట్ ఈస్ ద ఫార్ములా? డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ 3x అంటే 3 tan 3x, సీకెంట్ 3x అంటే 3 సీకెంట్ 3x tan 3x. ఇక్కడ 4 ఉంటే 4 tan 4x సీకెంట్ 4x, ఇక్కడ 5 ఉంటే 5 tan 4x సీకెంట్ 5x. అంటే ఇక్కడ 3x బదులు 3x ఎట్లా వస్తుందో అక్కడ వాల్యూ 3 బదులు ఏది పెట్టినా అంతే కదా. ఒకవేళ సీకెంట్ ax అనుకోండి 3 tan ax సీకెంట్ ax, ఏ అంటే 3 బదులు ఏ రాస్తే ఏ tan ax సీకెంట్ ax. అర్థమైందా? అంటే ఏలో ఉండేది ఫార్ములా, 3లో ఉండేది ఫార్ములా కాదు, అందుకని నేను ఇది ఫార్ములా లాగా రాయట్లేదు మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పరా. క్వశ్చన్ నెంబర్ 12. 12 చెప్పు. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x sin x. దెన్ దీనికి f ఆఫ్ x ప్లస్ h చాలా జాగ్రత్తగా రాయాలి. x అంటే x ప్లస్ h అండ్ మళ్ళీ సైన్ ఆఫ్ కూడా x ప్లస్ h. చాలా మంది ఇది రాయకుండా ఇది ఒకటే రాస్తారు. ఇప్పుడు f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h అంటే x ప్లస్ h సైన్ ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x అంటే x సైన్ x బై h. ఇప్పుడు లిమిట్ h టెన్స్ టు 0 x ఇంటూ దిస్ రాయండి, x సైన్ ఆఫ్ x ప్లస్ h ఒకటి ప్లస్ h సైన్ ఆఫ్ x ప్లస్ h ఇంకొకటి మైనస్ x సైన్ x బై h. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లిమిట్ h టెన్స్ టు 0 x సైన్ ఆఫ్ x ప్లస్ h, x సైన్ x నుంచి x కామన్ తీస్తున్నా, x కామన్ తీస్తే
సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఒకటి అండ్ మైనస్ అగైన్ వాట్ సైన్ ఎక్స్ బై హెచ్, ఎందుకంటే హెచ్ రెండింటికి వస్తుంది, ప్లస్ లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో హెచ్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై హెచ్. ఈ హెచ్ దీనికి కూడా వచ్చిందిగా, ఈ రెండు క్యాన్సల్. ఇక్కడ చూడండి ఎక్స్ అనేది హెచ్ టెన్స్ టు జీరో అన్నప్పుడు కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది అది, ఎందుకంటే ఎక్స్ టెన్స్ టు కాదు కదా ఎక్స్. ఇప్పుడు ఇది సైన్ సి మైనస్ సైన్ డి ఫామ్ లో ఉంది. వాట్ ఈస్ సైన్ సి మైనస్ సైన్ డి? ఆల్రెడీ నేను రాసా 2 cos c plus d by 2 అండ్ sin c minus d by 2 ఇంతకు ముందే రాసా. sin c minus sin d ఫార్ములా ఇగో, sin c minus sin d ఎక్కడ రాసా sin c minus sin d 2 cos c plus d by 2 sin c minus d by 2. సో ఇక్కడ కూడా అదే ఫార్ములా నేను రాయట్లేదు. దట్ ఈస్ వాట్ లిమిట్ h tends to 0 to cos c plus d by 2 x plus h plus x అంటే 2x plus h by 2 and sin c minus d by 2 x cancel h by 2 by what h plus h tends to 0 రాయండి, ఇది sin x అయిపోతుంది ఎందుకంటే h 0 కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేయండి, x 2 రెండు బయటే ఉన్నాయి 2x, ఈ లిమిట్ అనేది దీనికి దానికి అప్లై చేద్దాం. లిమిట్ h tends to 0 cos ఆఫ్ 2x plus h by 2 ఒకటి అండ్ లిమిట్ h tends to 0 sin ఆఫ్ h by 2 by h. సో ప్లస్ సైన్ ఎక్స్, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది 1/2, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది జస్ట్ కాస్ ఎక్స్ వస్తుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఫైనల్ ఆన్సర్ ఇట్ విల్ బికమ్ వాట్ 2x ఆల్రెడీ ఇక్కడ ఉంది అండ్ దీని ఆన్సర్ ఏమొస్తుందంటే కాస్ ఎక్స్, ఓకేనా, అండ్ ఇంటూ 1/2 ప్లస్ సైన్ ఎక్స్. సో ఇటు ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇస్ ద ఆన్సర్. అండర్స్టాండ్? ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్ కదా ఇప్పుడు, చెప్పండి రా చూద్దాం, ట్రై చేద్దాం ఇక్కడ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్, దెన్ ఎంత క్వశ్చన్ నెంబర్? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, దెన్ f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h, which is equal to limit h tends to 0 f of x plus h ante cos square of x plus h minus cos square x by h, which is equal to limit h tends to 0 cos square x plus h నేను 1 minus sin square of x plus h రాసుకోవచ్చు, మైనస్ ఇది కూడా 1 minus sin square x రాయొచ్చు, దట్ ఈస్ 1 అంటే -1 మైనస్ అంటే ప్లస్ sin square x by h. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ దీన్ని 1 minus sin square రాసా, మైనస్ తో మల్టిప్లై చేస్తే -1 అయింది ప్లస్ అయింది, ఇది మాత్రం అంతే ఉంది. ఇప్పుడు ఈ 1 ఇది ముందు రాయండి. ఇప్పుడు లిమిట్ h tends to 0 sin square x మైనస్ sin square x plus h by h. ఇది sin square a మైనస్ sin square b ఫార్ములా. sin of a plus b into sin of a minus b. డైరెక్ట్ కాస్ లో చేయొచ్చు, కాస్ లో కొంచెం b మైనస్ a లో ఉంటుంది, అందుకే మీకు సైన్ లోకి మార్చా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 sin of a plus b కదా, x ప్లస్ దిస్ అంటే 2x plus h అండ్ sin of a minus b కదా, అంటే x క్యాన్సిల్ అయిపోయింది మన కాస్ కదా, యా x క్యాన్సిల్ అయిపోతే మీకు మైనస్ h మిగిలిపోయింది బై డినామినేటర్ వాట్ h. దీనికి సపరేట్ లిమిట్ చేస్తే దీనికి ప్రాబ్లం లేదు, 2x మిగులుతుంది, దీనికి మాత్రమే ఫార్ములా వస్తుంది. సో సపరేట్ లిమిట్ ఇక్కడ రాస్తుంది చూడండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 sin ఆఫ్ 2x plus h ఒకటి లిమిట్ h tends to 0 sin ఆఫ్ మైనస్ h by h. sin ఆఫ్ మైనస్ h by h ఫార్ములా డైరెక్ట్ ఏంటి ఆన్సర్ -1, ముందేం లేదు కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఏమొస్తుందంటే ఇక్కడ h tends to 0 రాయండి, sin 2x వస్తుంది ఇంటూ దీనికి -1 వస్తుంది. సో మైనస్ sin 2x ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దాంట్లో ఐ థింక్ ఫస్ట్ ఒక 2-3 ఓకే, కానీ మిగతా అన్నీ కూడా ఇంపార్టెంటే. లాస్ట్ టైం tan 2x వచ్చింది, tan ax tan 2x ఏ సంగతి అది వచ్చింది. ప్రతిసారి ఒకటి 90% 95% ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ 4 మార్కులకు వస్తుంది. ఇది షార్ట్ ఆన్సర్లో ఒక క్వశ్చన్, ఇది లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రెయిట్ లైన్, దాని తర్వాత వచ్చేది కంటిన్యూటీ, అంటే 5 లాంగన్స్ రాయాలి యాన్యువల్ ఎగ్జామ్. మనం 4 అయిపోయినాయి, 5ది కూడా అయిపోయినట్టే, ఇంకా 2 ఉన్నాయి చెప్పుకుంటాం, మనం చెప్తున్నాం మీకు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ప్రిన్సిపల్.
We'll discuss tomorrow about the standard formulas for differentiation and some questions related to అంటే ఎలా సాల్వ్ చేస్తాం స్టాండర్డ్ ఫార్మ్స్ నుంచి. అంటే మనం ఇప్పుడు కొన్ని 13 క్వశ్చన్లు ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి సాల్వ్ చేసాం. అట్లా మనకు ఉన్నాయన్నీ చేయలేం, డైరెక్ట్ ఫార్ములాస్ రాసుకుంటాం, ఆ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.